రండి. ఈ సమయంలో మనం నిర్గమాకాండం దగ్గరకు వచ్చి ఆగిపోయాము. 23వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. 23వ అధ్యాయం 6 నుంచి చివరి వరకు మనం మార్చి చదువుకుందాం. 23వ అధ్యాయమే కదా. ఆరు నుంచి మనం చివరి వచ్చిన వరకు మార్చి చదువుకుందాం. దరిద్రుని వ్యాజ్యంలో న్యాయం విడిచి తీర్పు తీర్చకూడదు. లంచం తీసుకొనకూడదు. లంచము దృష్టి గల వానికి గ్రుడ్డితనము కలుగ చేసి నీతిమంతుల మాటలకు అపార్థం చేయించును. ఆరు సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. ఆరు దినములు నీ పనులు చేసి నీ యొద్దను నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించినట్లు 7వ దినము ఊరక ఉండవలెను. సంవత్సరమునకు 3 మార్లు నాకు పండుగ ఆచరింపవలను. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలమును నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. నా బలుల రక్తము పులిసిన ద్రవ్యంతో అర్పింపకూడదు. నా పండుగలో నర్పించిన క్రొవ్వు ఉదయం వరకు నిలువ ఎండకూడదు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉందును. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వాటి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలం చేసి వారి విగ్రహములను బొత్తిగా పడగొట్టవలెను. కడుపు దిగబడినదియో గొడ్డుదియో నీ దేశంలోనూ ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. మరియు పెద్ద కందిరీగలు నీకు ముందుగా పంపించదును. అవి నీ ఎదుటి నుండి హివ్వీలను, కనానీయులను, హిత్తీలను వెళ్ళగొట్టును. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకున్న వరకు క్రమక్రమంగా వారిని ఎదుటి నుండి వెళ్ళగొట్టేదను. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకునవద్దు. నీవు వారి దేవతలను సేవించిన యెడల అది నీకు ఉరియగును గనుక దేవుడు ఈ తలంపుల ద్వారా మనతో మాట్లాడగాక. 5 వరకు మనం గత వారం ధ్యానించుకున్నాం. ఇప్పుడు మొట్టమొదటిది ఏంటంటే బీదల పట్ల ఎలా ఉండాలో 6వ వచనంలో మనం చూస్తున్నాం. వారి పక్షాన మనం ఉండాలి. అదేవిధంగా న్యాయం విడిచి వారి పక్షాన తీర్పు తీర్చకూడదు. చాలా పర్యాయాలు మనం వారిని గమనిస్తూ ఉండాలి. ఎక్కువ బీదలను ఏ విధంగా పీడిస్తారంటే అప్పిచ్చి వాళ్ళని వేధిస్తూ ఉంటారు కదా. అయితే వాళ్ళు కూడా కొంత నిర్లక్ష్యపరులుగా ఉండటాన్ని బట్టి
పరిస్థితులు వస్తాయి. సాతానుకి కాస్త చోటిచ్చి నిర్లక్ష్యంగా జీవించడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితులు దాపురిస్తాయి. ప్రభు ఎప్పుడు కూడా హెబ్రీయులు ఎవరంటారు? చురుకైన వారు. దేవుని ప్రజలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే చురుగ్గా ఉండాలి, పని చేసేవారిగా ఉండాలి, కష్టించేవారిగా ఉండాలి. అర్థమైందా? ఇతరులకు మాదిరికరంగా మనం జీవించాలి ఈ లోకంలో. కాబట్టి దరిద్రుల విషయమై అన్యాయ తీర్పు చేయకూడదని చూస్తున్నాం. అబద్ధమునకు దూరముగా నుండుము, నిరపరాధి అయినను నీతిమంతుని అయినను చంపకూడదు, నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన నీతిగల న్యాయాధిపతి. కాబట్టి మనం ఎన్ని అబద్ధాలు చెప్పినప్పటికీ కూడా ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట ఒకనాడు అంటాడు కదా, మన నోటి మాట వలన కానీ మత్తయి సువార్తలో ఉంటుంది, ప్రతి మాట వలన కూడా మనం ఏం చేయాలి? లెక్క అప్పచెప్పాలి. తర్వాత 2 కొరింథీ 5:10 అంటాడు కదా, ఈ దేహము ద్వారా జరిగించిన వాటిని బట్టి తీర్పు దినమును మనం ఏం చేయాలి? ఆయన్ని ఎదుర్కోవాలి. చదవండి అన్నమాట. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు మన జీవితాల్లో ఈ అబద్ధం అనేది లేకుండా చూసుకోవాలి. అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. చనిపోయిన ప్రభునందు నుండి చనిపోయినప్పటికీ, అప్పటికి బ్రతుకున్నప్పటికీ, గతంలో చనిపోయినప్పటికీ వీళ్ళందరూ కూడా దేవుని యొక్క న్యాయ సముఖానికి, న్యాయపీఠం ఎదుటికి రావాల్సి ఉంది. అది మత్తయి సువార్తలోనే మన మాట గురించి హెచ్చరిస్తాడనమాట. 12వ అధ్యాయంలో 36వ వచనం, 36, 37 చూడండి. మత్తయి సువార్త 12. నేను మీతో చెప్పినదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. బూతులే కానీ, అబద్ధాలే కానీ, ఆ తర్వాత వంచనతో కూడినటువంటి మాటలే కానీ, డాంబికంతో కూడిన మాటలు కానీ, కొంతమంది పొగరుతో గర్వంతో మాట్లాడిన మాటలే కానీ, వీటన్నిటిని బట్టి ఒకనాడు ప్రభు ఎదుట మనం లెక్క అప్పచెప్పాలి. అప్పుడు అంటాడు కదా, ఏమంటాడు? నీ మాటలను బట్టియే నీతిమంతుడు అనే తీర్పు నొందురు, నీ మాటను బట్టియే అపరాధి అనే తీర్పు నొందుదు. కాబట్టి ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 119వ కీర్తన 29వ వచనంలో ఒక మాట రాస్తాడు. 119వ కీర్తన 29వ వచనం, కపటపు నడత నాకు దూరం చేయము. దేన్ని బట్టి మాటలు వేరుగా ఉంటాయంటే కపటం, హిపోక్రసీ, వేషధారణ కదా. మనం దేవుని ప్రజల్లో ఒకలా ఉండి అన్యులతో ఒకలా ఉంటే, ఇక్కడ ఒకలా ఉండి ఇంటికి పోయిన తర్వాత ఒకలా ఉంటే, మనం ఇంటి దగ్గర ఒకలా ఉండి బయటికి వెళ్ళిన తర్వాత ఇంకొకలా ఉంటే దాన్ని ఏమంటారంటే చెప్పండి? కపటపు నడత అంటారు. అది నాకు దూరం చేయమని కీర్తనకారుడు కోరుతా ఉన్నాడు. ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన ఎవరైనా చేశారా? చేయరు. ఇలాంటి ప్రార్థన ఏం చేయరు కదా. మనకి ఎప్పుడు కూడా మన అక్కలు తీర్చబడాలి. ప్రభా క్షేమం, ఆరోగ్యం, నా కుటుంబాన్ని కాపాడు, నా ప్రయత్నాలను సఫలం చేయి, ఇవి చేస్తూ ఉంటాం. వ్యక్తిగతంగా ప్రభు వలె మారటానికి మాత్రం మనం ఏం చేయం? ప్రార్థన చేసుకోం. దురదృష్టమైనది ఇది సాతాను మోసం. ఇదేంటిది? సాతాను మోసమే. సాతాను కూడా ఏం చేస్తాడు? డిసెప్షన్ అనమాట. ప్రభు యొక్క స్వరూపంలోనికి, ప్రభులే మాట్లాడటానికి, ప్రభులే ప్రవర్తించడానికి, ప్రభులే సహాయపడటానికి, ప్రభులే ప్రార్థించడానికి, ప్రభులే జీవించడానికి మనకున్నటువంటి బ్యారియర్స్ని మనం అధిగమించడానికి మనం ప్రయత్నం చేసుకోం. కానీ మన అక్కర్లు మేర్లీ వి ప్రే ఫర్ అవర్ నీడ్స్, మన అక్కర్ల కొరకైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి అలాంటిది కాదు. మన వ్యక్తిగత ప్రవర్తన బాగుంటే ఖచ్చితంగా ప్రభు మనకు కావాల్సినవన్నీ ఆయన దయచేస్తాడు. సరే, ఇంకొక మాట అంటాడు. అదే నిర్గమాకాండం ఏమంటాడు? 23వ అధ్యాయంలో 7వ వచనం చూడండి, 8వ వచనం చూడండి. లంచం తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గురుడితనం కలుగ చేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయను. చాలా జాగ్రత్త. ఇది లంచం అంటే కేవలం ఆఫీసర్స్ తీసుకునేదే కాదు. అర్థమైందా? ఒక సేవకుడు కూడా లంచం తీసుకోవచ్చు. ఎలా? నేను ఒక చోట విన్నాను, వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి పరిచర్య ఇచ్చేదంట. ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఎక్కువ పరిచర్య వచ్చేది. ఏ దేశానికి నాకు తెలుసు. కొన్ని స్థలాలు మేము చూసాం. వాళ్ళు భోజనం మంచిగా పెట్టారనుకోండి, వాళ్ళకి మంచిగా
దేవుని సంఘంలో మంచి ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ మనకు కుదరవు, అవన్నీ జరగని పనులు ఇవన్నీ. మనం చూసేది, ప్రభు కోరేది ఏంటంటే దేవుని సంఘంలో ఎవరికి ఎక్కువ తలాంతులు ఉన్నాయి, ప్రభు ఎవరిని ఏర్పరచుకున్నాడు, ఎవరి ద్వారా తన పని జరిగిస్తూ ఉన్నాడు, ఇది చూసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి తప్ప మనం ఇట్లా ఇది కూడా ఒక రకమైన ఏంటి, లంచగొండితనమే. అదే దేవుని సంఘాల్లో జరిగేటటువంటి లంచగొండితనమే పార్షియాలిటీ అంటారు. ఏమంటారు దీన్ని? పక్షపాతము కదా. పక్షపాతము పక్షవాతం లాంటిది కదా. మన పార్షియాలిటీకి మనం చాలా దూరంగా ఉండాలి. లంచాలు ఏం చేస్తాయంటే, లంచాలుగా బయట తీసుకునే లంచాలు కూడా చెప్తా ఉన్నాడు. అంటే ఒకరికి సహాయపడి ఏది ఆశించకూడదు కదా. దీని యొక్క రిజిస్ట్రేషన్గా చెప్తా వచ్చాను. రిజిస్ట్రేషన్కి తోటి సేవకుడే ఈ ప్రాంతంలోని పక్కనే ఉంటాడు. తోటి సేవకుడే కదా. ఇందులో ఏం దాపరికం? ఒక బ్రదర్ మనకి చెప్పాడు, ఆ బ్రదర్ ద్వారా ఈయన కలిసాం, మనకు తెలియదని. వాస్తవంగా నేను పోయి కలిసి నేను చేసుకునేవాది, సరే ఏదోలే మనకి సహాయపడతాడు కదా అని. సహాయపడటం ఏమో కానీ 10,000 తీసుకున్నాడు. 10,000 తీసుకున్నాడు. 10,000 తీసుకుని ఎందుకనేది ఎవరిని చెప్పట్లేదు. ఇంకేమైనా కాగితాలు ఏమైనా సరిగా ఏమన్నా ప్రూఫ్ రీడింగ్ చేశాడంటే అవి లేవు. మా నాన్న పేరు ఒకలాగా ఒక చోట ఉంది, ఇంకో చోట ఇంకోలా ఉంది. దీని రిజిస్ట్రేషన్, చర్చ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్లో అవి చూడటానికి నేను మొత్తం చెక్ చేశాను అంటాడు. అదే పేరుగాంచినటువంటి వైజాగ్ ప్రాంతంలో ఉన్నటువంటి సహవాసానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. మాట్లాడితే ఏమంటారు? రండి డిబేట్లు అంటారు కదా. మీకు లేఖనాలు ఏం చేస్తాం, వివరం చెప్తా అంటాడు. ఇదేనా జీవితం? అంటే బోధేనా జీవితం? బోధైన జీవితం వాళ్ళది? చెప్పండి. బోధ ఎంత గంభీరంగా చేస్తే ఏం ఉపయోగం? అందుకనే యేసుప్రభు అంటాడు, పరిసయ్యులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కరెక్ట్గానే చెప్తున్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చెప్తాను అన్నమాట. వాళ్ళు బోధించేదంతా సరైనదే బోధిస్తారు. వీళ్ళు మనకంటే ఎక్కువ జ్ఞానం ఉంటుంది, కానీ వాళ్ళు ఏం చేయరని ప్రభు అంటాడు. 23వ అధ్యాయంలో ఒక సేవకున్నే ఇంతగా మోసం చేస్తే ఇంకా విశ్వాసుల పరిస్థితి ఏంటి చెప్పండి. అంటే ఆయనకి ఏం లేదు, దైవ భయం అనేది లేదు. దైవ భయం అనేది లేదు. ఎంతో కాలంగా చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఏమంటాడు, మా ట్రస్ట్కి సంబంధించిన రిసిప్ట్లు ఉన్నాయి కదా. ఆ రిసిప్ట్లు ఇప్పుడు ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏం చేస్తారంటాడు, ఒక ₹1,00,000 ఇచ్చాడు అనుకోండి, ఆయనకి ఎంత ఇవ్వాలంటే 50,000 ఇవ్వాలంట. ఆయన ఏమి ఇస్తాడు, వాళ్ళకి చర్చి దేవుని పనికి ఇచ్చినట్టుగా ఒక కాగితం రాసి ఇస్తాడు. మనం కూడా ఇవ్వచ్చు ట్యాక్సులు తప్పించుకోవటానికి. నన్ను ఒకళ్ళు అడిగారు, మన ప్రాంతంలోనే ఉంటారు. అడిగితే నేను అన్నాను, నేను అలాంటివి చేయనని చెప్పాను. నేను అలాంటివి చేయను. ఒక బుక్ కొట్టి ఇవ్వచ్చు, కానీ ఒకనాడు నేను లెక్క అప్పచెప్పాను. మనకు వాటితో సంబంధమే లేదు. ఒక సేవకుడు చేస్తున్న పనులు ఇవి. అది ఏమనాలి చెప్పండి? ఆయన్ని ఏమనాలి చెప్పండి? మత్తయి సువార్త 23వ అధ్యాయము. ఇక ఆ సేవ బలపడుద్దా అంటే బలపడదు కాక ఎంతో ఆఖరి చెడ్డ పేరు తెచ్చుకోవటం ఉంటుంది. నా తలంపు ఏంటంటే, లంచాలు మనిషిని నీతి నుండి తప్పిస్తాయని. చదవండి ఆ మాట 23వ అధ్యాయంలో. శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కానీ చేయరు. అర్థమైంది? బోధే, ఎంతవరకు బోధే. అందుకనే అక్కడికి వచ్చినప్పుడు ఒక ఆయన మంచి ఎగ్జాంపుల్ చెప్తా వచ్చాడు. అది ఎవరైనా స్వామిదాస్, ఆయన పేరేంటి, పిఎస్ స్వామి గారు. ఆయన చెప్తూ వచ్చారు కదా. ఏం చెప్తూ వచ్చారు? ఒక యాపిల్ పండు మురికి గుంట్లో వేసి అది తీసి నీకు ఇస్తే తీసుకుంటావని అన్నాడు కదా. మనం తీసుకోం. ఎందుకు? చేతులు అపవిత్రంగానే ఉన్నవి, అది అపవిత్రంగానే ఉంది. సరే కడిగిచ్చాడు, మురికి చేతులతో ఇచ్చాడు, తీసుకుంటారా? తీసుకోం. అంటే ఇచ్చే వ్యక్తి కూడా ఎలా ఉండాలని చూస్తాం? పరిశుభ్రంగా ఉండాలి. అంతే. యేసు ప్రభు ఏది చేశాడో అది చెప్పాడు, ఏది చెప్పాడో అది చేశాడు. అది క్రైస్తవ జీవితానికి కావాల్సి, ఒక సేవకునికి కావాల్సింది ఈ జీవితం కానీ ఆ జీవితం కాదు. డబ్బు దేవుడు ఇస్తాడండి. ఆయన అగ్గైలు అంటాడు కదా, వెండి నాది బంగారు నాది, కొలసి 2 ముళ్ళు అంటాడు. ఏమంటాడు? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నా యందు. వీటిని తీసుకోవటం తెలియదండి వీళ్ళకి. వీటిని దేవుని నుండి పొందుకోవటం తెలియక ఏం చేస్తున్నారంటే మనుషులను అడుగుతూ ఉన్నారు. నేను ఒకటే ప్రశ్న వేస్తాను. నేను ఒకటే ప్రశ్న, మీరు దేవుడు ధనవంతుడా, మనుషులు ధనవంతులా చెప్పండి? మరి ఎవరిని అడగాలి? ఇప్పుడు ధనవంతుని అడిగితే దొరుకుతాయి. మనిషి స్వార్థపరుడు, స్వార్థప్రియుడు, తక్కువ కలిగి ఉన్నాడు. అర్థమైందా? తక్కువ ఇస్తాడు కూడా కదా. ఏమంటాడు చెప్పండి? ఇస్తానంటాడు, ఇవ్వనంటాడు. ఇస్తానని చెప్తాడు, మళ్ళీ ఇవ్వడు. కానీ దేవుడు అట్లా కాదు కదా. నేను అవును అని చెప్పి కాదని చెప్పే దేవుడను
నేను అదే చెప్తాను ఎవరికైనా, ఒక సేవకుడు ఎవరైనా అడుగుతూ ఉంటే, ఎవరైనా వాళ్ళ అక్కలు చెప్తా ఉంటే మనుషులు చెప్తాను. మనుషులు ఎవరంటే పేదవాళ్ళు. దేవుడు ఏమంటాడు? 2 కొరింథీ 8:9 ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఆయన ధనవంతుడై ఉండి అంటాడు కదా. ఆయన ఎవరు? ధనవంతుడై ఉండి. తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు మొదటి అధ్యాయంలో శ్రీమంతుడగు దేవుడు అంటాడు కదా. ఈ దేవుణ్ణి అడక్క మనం నానా రకాలుగా ఈనాటి క్రైస్తవ సమాజం కానీ క్రైస్తవ సేవకులు కానీ తప్పుదారి పడతా ఉన్నారు. ఆ విధంగా ఉండొద్దు. లంచాలు ఏం చేస్తాయో చూడండి, కొన్ని మాటలు బైబిల్లో రాస్తూ వచ్చాడు. లంచాలు అయిన ద్వితీయోపదేశకాండం 27-25. వచ్చిన నిర్దోషిని ప్రాణహాని చేయుటకు లంచం పుచ్చుకున్నవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. ఈయన ఎవరో ఎలా మారిపోతాడంటే శాపగ్రస్తుడిగా మారిపోతాడు. అర్థమైందా? ఇతడికి ఏం చేస్తాడు? ప్రాణహాని చేస్తాడు. కాబట్టి ఎంతో భయంకరం ఇది. చూడండి, ఆనాడు సమూయేలు యొక్క కొడుకులు, సమూయేలు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఏం చేశాడంట? మంచి పేరు పొందాడు. కానీ తన కుమారులు చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 1-3 వచనాలు చదవండి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. చూడండి, పెద్ద సేవకుని కొడుకులు వీళ్ళు న్యాయాధిపతులు కదా. వీళ్ళే ఏం చేస్తా వచ్చారు? అందుకనే సమూయేలు గురించి తెలుసు, సమూయేలు పిల్లల గురించి మనకు తెలియదు. ఎందుకు? ఎప్పుడైనా సరే మంచి చేసిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఇందులో హెచ్చిస్తాడు, రాస్తాడు. అర్థమైంది? ఈ సమాజం కూడా అంతే, పేపర్లు కూడా అంతే కదా. జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు ఉంటాయి. ఎందుకు సమూయేలు పేర్లు మీకు ఎవరికైనా తెలుసా? ఇంతకుముందు చెప్పండి. ఎవరికైనా తెలుసా? చెప్పండి. లేవు. కారణం ఏంటంటే వాళ్ళు నడిచిన త్రోవ సరైంది కాదు. అందుకనే సొలొమోను అనేక రీతిలుగా వీటి గురించి రాస్తాడు. ఈ లంచాలు అనేవి ఏం చేస్తాయంటే, సామెతలో 29:4 ఒక మాట ఉంది. న్యాయం జరిగించడం వలన రాజు దేశమునకు క్షేమం కలుగు చేయను. లంచములు పుచ్చుకున్నవాడు దేశమును పాడు చేయను కదా. ఈ దేశాన్ని పాడు చేసింది ఎవరంటే, మన దేశాన్ని చెప్తారు, క్రైస్తవులన్నీ పాడు చేసింది అంటారు. దుర్మార్గులారు. జైల్లో ఎవరు చచ్చారు? జైల్లో ఎవరున్నారు చెప్పండి? ఎవరు అవినీతి పరులుగా జైలు తిరుగుతున్నారు చెప్పండి? తీహార్ జైలలా, ఆ జైలలా చెప్పండి? ఒక మోషే తిరుగుతున్నాడా? ఒక ఎస్తేరు జైల్లో ఉందా చెప్పండి? మీరే చెప్పండి. ఒక సాల్మన్ జైల్లో ఉన్నాడా చెప్పండి? ఒక సమూయేలు జైల్లో ఉన్నాడా చెప్పండి? ఎవరున్నారు జైల్లో? వాళ్ళ పేర్లను బట్టే చెప్పొచ్చు వాళ్ళ బ్రతుకులు ఏంటనేది. కాబట్టి దేశాన్ని క్రైస్తవులు పాడు చేయరు. నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడంటే లంచాలకు ఎలా ఉంటాడు? దూరంగా ఉంటాడు. అంటే ఇర్మియా అంటాడు ఒక మాట, తాను పెట్టని గుడ్లను పొదగినటువంటి జీవితం ఉంటుంది. 9వ అధ్యాయమేనా? 17 కరెక్ట్. 11 వచనం. న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలేనున్నాడు. సగం ప్రాయంలో వాడు దాన్ని విడవలసి వచ్చును. అటివాడు కడపట వాటిని విడుచుచు అవివేకగా కనపడను. కాబట్టి క్రైస్తవులు అనబడే వాళ్ళం మనం ఏ పొజిషన్లో ఉన్నా సరే, ఏ పని చేస్తున్నా సరే, మనం దానికి దూరంగా ఉండటం ఎంతో మేలు. వాటిని ఆశించకపోవటం ఎంతో మేలు. బైబిల్లో రాసినంతగా ప్రతి అంశం గురించి, ప్రతి సమస్య గురించి, ప్రతి శోధన గురించి మరెక్కడ మనం ధ్యానించలేం. ఎంతో మంచి సాక్ష్యం పొందింది. ఒక అక్క గురించి చెప్తాను కదా, బోర్గంపాడులో వాడినక్క ఎంతో మంచి సాక్ష్యం పొందింది. కానీ ఒక్క క్షణంలో కోల్పోయిందండి. ఆ సేవకుడు తన మొహం చూడటానికి ఇష్టపడలేదు. ఇంతకాలం నీ బ్రతికిదైతే సమాజానికేమో ఇంకో బ్రతుకును చూపిస్తావా అని జానన్నే అసలు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. నువ్వు చూసుకో రవిరాజన్న, ఏంది వీళ్ళు చేసే పనులు ఏంటి చెప్పండి? నువ్వు కూడా అట్టే చేస్తావు నన్ను నువ్వు కూడా అట్టే చేస్తున్నావా?
పరిచర్య చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, నువ్వు కూడా అట్లా చేస్తున్నావు అన్నాడు. ఇక ఎట్లా ఎంత కోపం కలిగిందంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయాడు. మనం కూడా జాగ్రత్త కాపాడుకోవాలి. అందుకనే పౌలు అంటాడు కదా, నా విశ్వాసమును ఏం చేశాను, కాపాడుకుంటేనే అంటాడు. చాలా మంచి మాట అది. కాపాడుకోవాలి క్రైస్తవ జీవితాన్ని, క్రైస్తవ విశ్వాసాన్ని. అంత మట్టుకు కాపాడుకుంటేనే, అంత మట్టుకు కాపాడుకునే వారికి ఏమున్నదంటాడు, పరలోక రాజ్యంలో జీవకిరీటం ఇస్తానన్నాడు. పరలోక రాజ్యంలో వాళ్ళు ప్రవేశిస్తారని కూడా అంటూ వచ్చాడు. సరే, ఇంకో మాట రాస్తాడు సామెతలు 17:23 చదువుకొని మనం ముందుకు పోదాం. 17:23 న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచం పుచ్చుకొనును. కాబట్టి జాగ్రత్త. దీనికి మనం ఎంత దూరం అయితే అంత దూరంగా ఉంటాం, మనకు మేలు. ఇప్పుడు ఇక తర్వాత 10, 11, 12 వచనాలు చదువుతాం. నిర్గమాకాండము 23 ఊహించుకుందాం. ఈ చాప్టర్ని త్వరగా స్పీడ్కి వెళ్ళిపోదాం. ఇక ఈ న్యాయ విధుల గురించి దాదాపు 4 వారాలుగా మనం ధ్యానించుకుంటున్నాం. 10, 11, 12 వచనాల్లో మనం గమనిస్తే 6 సంవత్సరాలు భూమిని విత్తి దాని పంట కూర్చుకోవాలి. 7వ సంవత్సరాన్ని ఏం చేయాలి, దాన్ని విడిచిపెట్టాలి. అవి ఏవైనా మొలవని, ఏవైనా రాని, అవి విత్తనాలు ఉంటాయి కదా, అందులో ఏదో రకంగా మొలకలు వస్తాయి. అవి ఏం చేయాలి, పేదలకు బీదలకు వాటిని విడిచిపెట్టాలని దేవుడు నిబంధన పెడతా వచ్చాడు. తర్వాత అక్కడ రాయబడతా వచ్చింది, చదవండి. 12వ వచనంలో ఏమన్నాడు, 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును, నీ గాడిదయు, నీ దాసికుమాను పరదేశ విశ్రమించినట్లు 7వ దినమున ఊరకై ఉండవలెను. అది దేవుని యొక్క ప్రతిష్ఠిత దినం. ఆ తర్వాత పనులన్నిటి నుండి విశ్రమించాలని దేవుడు పెట్టినటువంటి కట్టడ కదా. ఇక్కడ భారతదేశంలో బై గాడ్స్ గ్రేస్ మరి ఎలా తెలిసిందో మరి ఎలా వచ్చిందో కానీ సండే చక్క బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు, ప్రవేశపెడతా వచ్చారు. దాన్ని కూడా ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి, ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందినటువంటిదే బైబిల్. కేవలం ఈ ప్రాంతానికి పరిమితమైనటువంటి దేన్నో ఆధారంగా చేసుకొని ప్రపంచవ్యాప్తమైంది. ఇది ప్రపంచవ్యాప్తమైంది కాబట్టి అనేక విషయాల్లో దీన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఎందుకు? ఇది వాస్తవమైనది, దీనికి నిజమైన చరిత్ర ఉంది కాబట్టి దీన్ని వక్రీకరించడానికి, దీని నుంచి దూరం చేయడానికి మానవాళిని ప్రయత్నం చేసేటటువంటి ప్రతిదీ కూడా ఒకనాడు ఏమైపోద్దంటే వీగిపోతాయి. అవి నిలబడేవైతే కావు. తర్వాత చదువుకుంటూ పోదాం. 13వ వచనంలో, నేను మీతో చెప్పిన వాటిన్నిటిని జాగ్రత్తగా గైకొనవలెను, వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోటి నుండి రానియ తగదు. దీని గురించి మనం గతంలో కూడా చదువుకుంటూ వచ్చాం. 14, 15, 16 వచనాలు చదవండి. సంవత్సరమునకు 3 మార్లు నాకు పండుగ ఆచరింపవలను, పులియని రొట్టెల పండుగను ఆచరింపవలను. నేను ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులిని రొట్టెలను తినవలను. నా సన్నిధిని ఎవడను ఒట్టి చేతులతో కనబడకూడదు. నీవు నీ పొలంలో విత్తిన నీ వ్యవసాయ తొలి పంట యొక్క కోత పండుగను, పొలంలో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొని తర్వాత సంవత్సరాంతమున ఫల సంగ్రహ పండుగను ఆచరింపవలను. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని, దీన్ని హైలైట్ చేసుకోమాకండి పురుషులు. భలే ఉంది ఇది ఎప్పుడు చెప్పరే, ఇట్లాంటివి చెప్పట్లేదు. దేవుని సంఘాలు మరుగైన వాక్యాలు చెప్పట్లేదు. ఎంత భలే ఉంది కదా. అందుకనే కొంతమంది పురుషులు రావట్లే, చాలా చర్చెస్లో ఎవరు ఉండటం లేదు, పురుషులు ఉండటంలే. 3 పండుగలకు వస్తున్నారు కరెక్ట్గానే. దేనికి వస్తున్నారు? క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, 3టికి వస్తున్నారు కదా. చాలామంది పల్లెటూరులో అక్కల గోల అక్కడ చెప్తారు, వస్తున్నాయంటే ఎక్కడ వస్తున్నాయా, క్రిస్మస్కి వస్తుడు, ఇంకోటి వస్తే కష్టంగా ఎప్పుడు వస్తున్నారు, 31st నైట్ వస్తున్నారు, తర్వాత గుడ్ ఫ్రైడే, తర్వాత ఈస్టర్. అప్పుడు కూడా ఎందుకు వస్తున్నారంటే భోజనాలు ఉంటాయి కదా. సరే, అప్పుడు కూడా ఎందుకు వస్తున్నారంటే భోజనాలు ఉంటాయి కదని రావటమే తప్ప నిజంగా ప్రభు కొరకు వచ్చినటువంటి లేవు. కానీ ఇది పాత నిబంధనలోనే గుర్తిరగాలి. రెండోది ఏంటంటే, ఆ దినాల్లో పురుషులు కంపల్సరీ సంవత్సరానికి 3 సార్లు వెళ్ళేవాళ్ళు, 3 పండుగలు వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పటికి కూడా యూదులు ఆచరిస్తూనే ఉంటారు. ఏమిటా పండుగలు అంటే,
ఏంటి ఆ 3 పండుగలు అంటే పస్కా లేదా పులిని రొట్టెల పండుగ, అదొకటి ఖచ్చితంగా వాళ్ళు ఆచరించాలి, ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు. రెండోది పెంతుకోస్తు పండుగ, ప్రథమ ఫలం ఇవన్నీ అందులో ఇంక్లూడ్ అయ్యింది. 7 పండుగలు జనరల్గా ఉంటాయి, కానీ 3 పండుగలు కంపల్సరీ. ఒకటేంటిది పులియన్ రొట్టెల పండుగ, దాన్ని పస్కా అంటారు, పాస్ ఓవర్ అంటారు. తర్వాత రెండోది ఏంటి పెంతుకోస్తు పండుగ. ఆ తర్వాత మూడవది చేస్తారు కదా, దోసన్న వాళ్ళు మినిస్ట్రీలు చేస్తూ ఉంటారు, పర్ణశాలల పండుగ, గుడారాల పండుగ. వాళ్ళు ఏ నిబంధనలు ఉన్నారని చెప్పుకోవాలి మనం? వాళ్ళు ఏ నిబంధనలు ఉన్నారని చెప్పొచ్చు చెప్పండి? వాళ్ళు ఘనంగా చెప్తూ ఉంటారు ఏసన్నకి. నేను చెప్పేది ఏంటంటే ఏ వ్యక్తి కూడా యేసు ప్రభు కంటే గొప్పవాడు కాడు. దేవుడు ఆయా కాలాల్లో నీతిమంతులు లేపి వాళ్ళకు వాక్య ప్రత్యక్షత ఇచ్చాడు. ఆ ప్రత్యక్షత యొక్క స్థాయి అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది తప్ప అది తగ్గిపోదు. అర్థమైందా? ఆ ప్రత్యక్షత ఎక్కువ వచ్చిన తర్వాత ఏమవుద్దంటే అంటారు కదా, ఏమంటారు, మునుపటి మహిమ కంటే కడపటి మహిమ ఎక్కువగును మించునదే అంటారు. అట్లా ఏంటంటే దైవ ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత, వాక్య వెలిగింపు వచ్చిన తర్వాత, వాక్య వెలుగులో పరిశీలన చేసిన తర్వాత అన్నీ చాలా తేలిపోతాయి. అవి తేలిపోతాయి. దీనికి ఏం చేయటం లేదు, మనుషులు ఏం చేయటం లేదు, అడాప్ట్ కావట్లే, దీన్ని ఇన్కల్కేట్ చేసుకోవాలి, ఏమంటారు, డైజెస్ట్ చేసుకోవటంలే. కానీ వాస్తవం ఏంటి చెప్పండి? ఇది అసలు ఉందా? యేసు ప్రభు వీటి గురించి చెప్పుంటే బాగానే ఉండేది. యేసు ప్రభుతో అయిపోయాయి. మీరు ఎప్పుడైనా గుర్తు చేయండి, ఎవరికైనా గుర్తు చేయండి, రోమా 10:4, యేసు ప్రభు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి, ఆయన కొరకండి అది, ఆయన అంతా నెరవేర్చడానికి, అది ఆయన అంత చేశాడు కూడా, అంత చేశాడు కూడా. అర్థమైందా? ఇప్పుడు ఆయన చేసేదేంటి? రాయండి ఎక్కడి నుంచి, మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి ఆయన ఏం చేయాలో చెప్తా వచ్చాడు. తను కొంత ఇచ్చాడు వెలిగింపు ప్రజలకి, తను కొంత ఇచ్చాడు వాక్యపు ప్రత్యక్షత ప్రజలకి. తను వెళ్ళిపోయిన తర్వాత తన సేవకుడైన, తన దాసుడైన, బద్ధశత్రువు అయిన పౌలుని లేపుకొని ఏం చేస్తూ వచ్చాడు? ఇంకాస్త మెరుగైనటువంటిది. అందుకనే యోహాను సువార్తలో ఒక మాట అంటాడు, నాకంటే మీరేం చేస్తారు గొప్ప కార్యాలు. దీన్ని కూడా రివర్స్లో తీసుకుంటారు. దీనిలో కూడా ఏంటంటే యేసుప్రభు అంటే మన గొప్పగా అంటే మందిరాలు కట్టడము, స్వస్థతలు చేయటము, క్లాప్స్ కొట్టడం, బిగ్గరగా అరుపులు ఆడటం, డీజేలు పెట్టడము, ఈ స్కానర్లు ఇవన్నీ పెట్టి అడుక్కోవటం, అంటే ఈ గొప్ప కార్యాలు అనమాట వీళ్ళు చేసే. యేసు ప్రభు చేసింది ఏంటంటే వాక్యపు ప్రత్యక్షత నాకంటే మీకు ఎక్కువ దొరుకుద్ది అన్నాడు. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు. తన తన ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలో మనం ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు. అందుకని ఏమంటాడు, మీరే లోకానికి వెలుగు అన్నాడు కదా. స్వార్థపరుడుగా దేవుడు, నేను లోకానికి వెలుగు, మీరు ఎప్పుడు చీకటంలో ఆయన కదా, మీరే లోకానికి వెలుగు అన్నాడు. ఎంత మంచి దేవుడు. కాబట్టి ఇవన్నీ మనకు కొన్ని తెలుసుకోవాలి. ఇవన్నీ తెలియకనే ఏం చేస్తూ ఉంటారంటే ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. గుర్తుపెట్టుకోండి, వాక్యంలో రాయని దాన్ని పరిశుద్ధాత్ముడు నీకు బయలుపరిచిన దాన్ని నువ్వు ఖండించడానికి ఏమాత్రం సందేహించకూడదు. అర్థమైందా? దేవుని పక్షాన ఉంటాడు. నా జీవితంలో నేను ఎరిగింది అదే. ఎన్నో వాటికి పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన వాటిని, పరిశుద్ధాత్ముడు నన్ను ధైర్యమిచ్చి బలపరిచిన వాటిని నేను చెప్పకుండా మానలేదు, ఉండను కూడా. రండి, ఇక్కడ వాళ్ళు 3 పండుగలు. మూడోది గుడారాల పండుగలు. అందులోనే కొంతమంది కోత పండుగ, ప్రథమ ఫలముల పండుగ, స్త్రీల మైత్రి అని ఇట్లా కొన్ని చేస్తూ ఉంటారు. పల్లెటూళ్ళు ఇప్పటికి కూడా ఏం చేస్తారంటే వారు పండినటువంటి వాటిల్లో మొదటి తీసుకొచ్చి దేవునికి ఇవ్వటంలో ఏమీ తప్పు లేదు, కానీ నేనేం చేశాను, అది ఒక ఆచారము కాకూడదు, అదొక ఏం కాకూడదంటే ఒక దైవ వాక్యాన్ని డామినేట్ చేసేటట్లుగా, దాన్ని త్రోసిపుచ్చేటట్లుగా, దాన్ని అణిచివేసేటట్లుగా, దాన్ని మరుగు చేసేటట్లుగా ఉండకుండా ఏం చేయాలంటే వాటిని జస్ట్ తీసుకొచ్చి పెట్టారు, అయిపోయింది. దాని ఒక హైలైట్ చేసి దాని కొరకు చెప్పి ప్రజల్ని రప్పించడానికి, ప్రజల దగ్గర నుంచి తీసుకోవటానికి అట్లాంటివి చేయరాదు. మామూలుగా తీసుకొచ్చి పెడితే ఎవరు కాదంటారు? తీసుకుంటారు అంతవరకే, కానీ దాన్ని హైలైట్ చేయకూడదు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, హైలైట్లన్నీ పట్టుకుంటున్నారు, మిగతా వాక్యాన్ని వైలేట్ చేస్తున్నారు కదా. హైలైట్లు కావాలి, వాక్యం వైలేట్ కావాలి. ఇది మన పరిస్థితి. ఆ విధంగా ఉండొద్దు. రండి, పురుషులైతే ఖచ్చితంగా ఆ దినాల్లో 3 పర్యాయాలు వాళ్ళు విజిట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత చదవండి. వీటికి నేను కొన్ని రిఫరెన్స్లు చెబుదాం అనుకున్నాను, సరే అవసరం లేదు. ఇక 18 నుంచి చదవండి. నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యంతో అర్పింపకూడదు, నా పండుగలో నర్పించిన క్రొవ్వు ఉదయం వరకు నిలువ ఉండకూడదు. దేవుడు పరిశుద్ధత విషయమై ఎంత పట్టింపు కలిగి ఉన్నాడో ఈ వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. లేవికాండం 2వ అధ్యాయం 11వ వచనంలో అందుకని అంటాడు,
లేవి కాండము 2:11. మీరు యెహోవాకు చేయు నైవేద్యమేదియు పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఈ పులుపు ఇదంతా దేని గుర్తంటే అపవిత్రతకు గుర్తు. పొంగటం అనేది కూడా అపవిత్రతకు గుర్తు. కాబట్టి మనం అపవిత్రంగా జీవిస్తూ బళ్ళు ఏం చేయకూడదు, అర్పించకూడదు. అపవిత్రమైన వాటిని కూడా ప్రభు కొరకు తీసుకురాకూడదు. ఇవి భూ సంబంధమైన వాటి గురించి ఆయన చెప్తా వచ్చాడు. తర్వాత చదవండి 19వ. నీ భూమి ప్రథమ ఫలంలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలను. మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. ఆ దినాల్లో ప్రథమ ఫలం ఎవరిదంటే దేవునిది. అది ఏదైనా కావచ్చు, దేవునిది అనేటటువంటి నియమం ఉంది. అయితే ఇక్కడ కొంత ఒక సాంఘిక దురాచారం, మూఢనమ్మకాలు భారతదేశంలో ఉన్నట్టుగానే ఆ దినాల్లో దేవుని ప్రజల మధ్య కూడా, అంటే ఏదైనా మేలు కలిగిందనుకోండి ఏం చేస్తారు చెప్పండి, ఇక అదే అక్కడే ఒక దేవత అయిపోయినట్టే, ఒక దేవుడు వెలిసినట్టే మేలు కలిగింది. కానీ చేసేదెవరు దేవుడు. చేసేదెవరు దేవుడు. ఒక ఆమె చెప్తా వచ్చింది కదా, మొన్న గ్లోరీ చెప్తా ఉందంట. ఒక ఆమె ఏం చేసిందంట, ఆ మేరీమాతకు మొక్కిందంట. ఆ మేరీమాత నీడ ఒకసారి కనపడలేదట. ఆమె అయితే కరెక్ట్ చెప్పుద్ది, నేను చెప్పలేకపోతున్నా. ఆ నీడ కనపడలేదు కాబట్టి ఆమె అనుకుందంట, నాకు ఉద్యోగం రాదనుకుందంట, దేవుడు నాకు ఏం చేయడు అనుకుందంట. తర్వాత నీడ కనపడదంట. నీడ కనపడేసరికి ఈసారి నాకు ఖచ్చితంగా జరుగుద్ది అనుకుందంట. ఆమె పిచ్చి తల్లి. యేసు ప్రభు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తాడు. ఆయన దయగల దేవుడు, కనికరం గల దేవుడు, పక్షపాతం లేని దేవుడు. అందరూ తన పిల్లలే. ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరైనా ఏ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు పెట్టుకున్నారు తప్ప దేవుడేమీ ఈ సపరేషన్ పట్టుకురాలేదు. దేవుడు ఏం చేస్తారంటే ఆయా కాలాల్లో తన బిడ్డలకి, తను ఎరగిన వారికి కూడా ఏం చేస్తారు చెప్పండి, మేలు చేస్తూ ఉన్నాడు. అయితే ఏమనుకుంటున్నారు, ఈ మహిమంతా ఎవరికి ఆపాదిస్తున్నారు? అందుకని రోషంగా యెషయా భక్తుడు పదే అంటాడు, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాదు, నా మహిమను మీరు దొంగతనం చేస్తున్నారు అని పదే యెషయా భక్తుని ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి మాట అది. కానీ ఈ లోకం తెలుసుకోలేకపోతా ఉంది, ఈ క్రైస్తవ లోకం తెలుసుకోలేకపోతా ఉంది. దేవుడేనండి ఇచ్చేది. పరసంబంధమైన ప్రతివి కూడా జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వచ్చునంటాడు. ఆ దేవుడు ఇచ్చేది. కానీ ఈ మనుషులు ఏమనుకుంటున్నారు, ఏదో మొక్కుబళ్ళు ఏదో పెట్టుకుంటున్నారు, వాళ్ళే ఇచ్చారనుకుంటున్నారు. అందుకనే నానా రీతులుగా దేవుడు బాధపడటానికి, దుఃఖపడటానికి కారణమవుతా ఉన్నారు. అందుకనే యెషయా 1వ అధ్యాయంలో అంటాడు కదా, ఏమంటారు, ఎడ్లు కామందులు ఎరుగును. చదవండి 1వ అధ్యాయంలో ఎంత మంచి మాట అంటే ఇది. తన కామందుని ఎరుగును, గాడిదలు సొంతవాని, గాడిదలేనా, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొను. ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఈ మనుషులు యోచించట్లేదు. ఎవరు ఇవన్నీ ఇచ్చేది? ఎవరి నుంచి అంటాడు? యాకోబులో మాటను చదవండి, మీకు జ్ఞాపకం చేయడానికే చెప్తున్నా. ఇది భాగం కాదు, కానీ మీకు వాక్యము సమృద్ధిగా తెలిసి ఉండాలి. మరలా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. వాక్యం సమృద్ధిగా తెలిస్తే, వాక్యం మీలో సమృద్ధిగా నివసిస్తే మీరు ఏమైనా చేయగలుగుతారు. దేవుని వాక్యాన్ని చక్కగా ఉన్నతంగా మీరు ఏం చేయొచ్చు, ప్రకటించగలుగుతారు. ఒక చోట ఉంటుంది, ఎక్కడది? 15 చదవండి. శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన ప్రతివరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన ఎలాంటి వాడంట? ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. కాబట్టి మనం ఇది గుర్తెరగాలి. ఇది గుర్తెరక ఎంతోమంది పొరపాటు పడతా ఉన్నారు. సరే రండి, తర్వాత వచనానికి వెళ్ళిపోదాం. ఎప్పుడైనా సరే ఒక దూతని తనకు ముందుగా పంపుతాడు. ఇది అనేక పర్యాలు మనం ధ్యానించుకున్నటువంటి మాటే. తర్వాత కొనసాగించండి. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. ఆయన కోపం రేపవద్దు. మీ అతిక్రమలను ఆయన పరిహరింపడు. నా నామం ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటలు జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఇందును. ఏం చెప్తున్నాడండి దేవుడు? ఆయన సన్నిధిని జాగ్రత్తగా
నుండి. అర్థమైందా? ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండంటే మనం అనుకోవాలి, మందిరానికి పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ అటు ఇటు చూడకూడదు, దిక్కులు, వాక్యం శ్రద్ధగా వినాలి. తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఏమైనా చూడొచ్చు, ఎలాగైనా ఎవరితోనైనా ప్రవర్తించవచ్చు, ఎలాగైనా మనం నడుచుకోవచ్చు కదా. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలంటే ఎప్పుడు కూడా నా సన్నిధి నీకు తోడుగా వచ్చునంటాడు దేవుడు. అంటే ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ విత్ అస్ ఆల్వేస్. దేవుని సన్నిధి ఎప్పుడు కూడా, దేవుడు ఎట్లుంటాడండి చెప్పండి? వెళ్ళిపోతాడా? కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతాడా? ఎప్పుడు వెళ్ళిపోతాడు? నువ్వు నువ్వు ప్రార్థన చేయకపోతే వెళ్ళిపోతాడు. అర్థమైంది? నువ్వు ఆయన మీద ఆధారపడకపోతే వెళ్ళిపోతాడు. నువ్వు ఆయనకు సరైన స్థానం ఇవ్వకపోతే వెళ్ళిపోతాడు. అర్థమైంది? సన్నిధి అంటే అర్థం ఏంటి? సరైన అర్థం ఏంటంటే ప్రజెన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఆయన ప్రజెన్స్ ఎక్కడున్నా సరే, నువ్వు పడక గదిలో ఉన్నా, బాత్రూంలో ఉన్నా, బెడ్ కింద ఉన్నా, నువ్వు ఒంటరిగా ఉన్నా, ఎక్కడున్నా, హీ ఈజ్ విత్ మీ. ఆయన నాతో. యేసుప్రభు అదే అంటాడు. శిష్యులు బుద్ధిహీనులుగా ఒక మాట అంటారు, నక్కలకి అన్నీ ఉన్నాయి, అందరికి ఇల్లు ఉన్నాయి, అందరూ ఎక్కడికక్కడ వాళ్ళ స్థలాలకు పోతా ఉన్నారు, మరి నీ సంగతి ఏంటని అడుగుతాడు. అడిగితే అప్పుడు యేసుప్రభు యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు చెప్పండి? ఐఎమ్ నాట్ ఎలోన్, మై ఫాదర్ ఈజ్ విత్ మీ అంటాడు. 16వ అధ్యాయం 30వ వచనం. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. ఏమన్నాడు? ఎంత మంచి మాట చెప్పండి. ఇదిగో మీలో ప్రతివాడు ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. చిన్న అవిభాజ్య సంబంధం ప్రజెన్స్ అంటే. అర్థమైందా? మన జీవితాల్లో కూడా ఈ అవిభాజ్య సంబంధం కలిగి ఉండాలి. ఎక్కడికి పోయినా సరే, ఎక్కడున్నా సరే, అది ఆఫీసే కానీ, మీరు చేసే వ్యాపార స్థలాలే కానీ, దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నాతో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? యూ మస్ట్ బి కాన్షియస్. నువ్వు ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్త, కేర్ఫుల్గా ఉండాలి. ఇది కోరేది దేవుడు. అలా ఉన్నప్పుడు ఆయన మాట వింటూ ఆయన గైకున్నప్పుడు అప్పుడు నీ శత్రువుల సంగతి ఆయన చూసుకుంటాడంట, నీ విరోధుల సంగతి ఆయన చూసుకుంటాడు. కాబట్టి వి డోంట్ బాదర్ ఫర్ అవర్ ఎనిమీస్. తర్వాత చదవండి. ఎట్లనగా నా దూత రప్పించును, నేను వారిని సంహరించదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములకు బొత్తిగా పగలగొట్టవలను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను. ఇవన్నీ పైనున్నవన్నీ చేస్తే ఎన్ని మేళ్ళండి కదా, ఎన్ని మేళ్ళు. శత్రువులను వెళ్ళగొడతాడు, ఆ తర్వాత నీ ఆహారాన్ని దీవిస్తాడు, నీ పానీయాన్ని దీవిస్తాడు, ఆ తర్వాత ఏ రోగం కూడా కదా. ఏమంటాడు చెప్పండి? నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. ఏం లేకుండా ఉంటాడండి. మంచి క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉంటారు. వీటన్నిటిని మనం తూచా తప్పకంగా పాటిస్తే మన జీవితాల్లో, ఆత్మీయ జీవితంలో ఎంతో మేలు. తర్వాత 26-27 వచనాలు చూస్తే, కడుపు దిగమన్నదియో గొడ్డుదియో నీ దేశంలో ఉండదో. అంటే ఇది కూడా ఆశీర్వాదమే. ఇప్పుడు ఇంకొక ఆశీర్వాదం ఏమంటున్నాడు చెప్పండి? నన్ను బట్టి మనుషులు ఎవరన్నా భయపడుతున్నారా? నీకు భయపడతారు, మన నోటిని బట్టి భయపడతారు, భయపడతారు మన ప్రవర్తన బట్టి భయపడతారు, మనకున్నటువంటి ఏమంటారు దీన్ని, ఒక పెక్యులియర్ పర్సనాలిటీ. ఏదో క్రైస్తవుడు అయిపోగానే మనం ఏదో ఎక్కడి నుంచి ఊడిపడ్డట్టుగా బిహేవ్ చేయకూడదండి. అర్థమైందా? పెక్యులియర్ పర్సనాలిటీ, అబ్నార్మల్ పర్సనాలిటీ అలవర్చుకోవద్దు. అర్థమైందా? వీఆర్ ఆల్సో నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. మనం కూడా సాధారణమైన మనుషులమే. బట్ వేర్ యాజ్ ద డిఫరెన్స్ ఈజ్ ఇన్ ద బిహేవియర్. ఎక్కడుంటుంది తేడా? ప్రవర్తనలోనే ఉండాలి అంతే తప్ప మిగతాదంతా సేమ్. మనం భోజనం చేస్తాం, వాళ్ళు భోజనం చేస్తాం, వాళ్ళు బట్టలు కట్టుకుంటారు, మనం కట్టుకుంటారు. కానీ ద వే వీ ప్రజెంట్ అండ్ అపియర్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. అర్థమైంది? మనం వాళ్ళ ముందు ఏ విధంగా కనపరుచుకుంటున్నాం, ఏ విధంగా మన ప్రవర్తన ఉంటుంది, మన శైలి, మాట శైలి ఏ విధంగా ఉంటుంది అనేది చాలా ముఖ్యం. నిజంగా మనం ఆ విధంగా జీవిస్తే ఏమవుతారు చెప్పండి? మీకు అనుభవం, మీరు మంచిగా పవిత్రంగా జీవించి చూడండి, నీతిగా జీవించి చూడండి, యథార్థంగా ఉండి చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, సమృద్ధి అయిన వాక్యం కలిగి ఉండండి, బాగా ప్రార్థన పరులుగా ఉండండి,
ఆ తర్వాత దేవుని బాగా స్తుతించేవారిగా ఉండండి, ఎక్కువగా దేవుని మీద ఆధారపడేవారిగా ఉండండి. మీరు ప్రజల్లోకి వెళితే మిమ్మల్ని బట్టి ఇతరులకు ఏం కలుగుద్ది చెప్పండి? ఏం కలుగుద్ది? భయం కలుగుద్ది. అర్థమైందా? నా జీవితంలో నేను ఎరుగుదును, నా జీవితంలో నేను ఎరుగుదును కదా. చూడండి, దావీదు ఎలాంటి వాడు, సౌలు ఎలాంటి వాడు చెప్పండి. సౌలు రాజు అయినప్పుడు కూడా దావీదు యొక్క ప్రవర్తన బట్టి, దావీదు యొక్క భక్తిని బట్టి, దావీదుకు తోడుగా ఉన్న కారణాన్ని బట్టి, దేవుడు తోడుగా ఉన్న కారణాన్ని బట్టి, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం చూస్తే 3 పర్యాయాలు సౌలు దావీదుకి భయపడతాడు. దేన్ని బట్టి చెప్పండి? గాడ్ ఈజ్ విత్ డేవిడ్. అర్థమైందా? చదవండి అన్నమాట. నాకు బాగా నచ్చినటువంటి లేఖన భాగం అది. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయమేనా? చదవండి, మీ దొరికితే చదవండి. నేను నాకు జ్ఞాపకం చేసిన దేవుడు 12 నుంచా. తనను విడిచి దావీదునకు తోడైండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి సౌలు అతని తన యొద్ద నుండనీక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందుగా వచ్చుచు పోవచ్చు నుండెను. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికంగా అతనికి భయపడెను. ఏం లైఫ్ అండి, ఏం లైఫ్. మన జీవితాలు ఇతరులు కూడా ఏం చేయాలంటే, అందుకనే స్వార్థకు పోయేటప్పుడు ఏం చేయమంటాం? మీరు మంచిగా ఉంటే కదా, పేతురు అంటాడు కదా, మీరు మంచి విషయాల్లో ఆసక్తి కలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు అన్నాడు. మనకెవరు హాని చేయలేరండి. దేవుడు మన పక్షాన ఉంటాడు, దేవుడు మన పక్షాన ఉంటాడు. చాలా కాలంగా 10 ఏళ్ళుగా స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాం. ఆ సమయానికి దేవుడే ఏం చేస్తూ వచ్చాడు? వాళ్ళు భయపడేటట్టు చేస్తాడు దేవుడు, వాళ్ళు చెదిరిపోయేటట్టు చేస్తాడు దేవుడు, వారు మన ఎదురు నిలవకుండా చేస్తాడు దేవుడు. ఈ అనుభవంలోనికి రావాలి. ఈ అనుభవంలోనికి రాకుండా ఈ ప్రభు మీద, ప్రభు పట్ల ఇలాంటి ఏమంటారు నమ్మకం లేకపోతే క్రైస్తవ జీవితానికి ఒక విలువ అనేది ఉండదు. అందుకనే మనకేమవుతారంటే, మనుషులు ఏమవుతారు? భయపడతారు. మనం సరైనటువంటి జీవితాన్ని జీవిస్తే. సరైన జీవితం లేకపోతే చీమ కూడా భయపడదు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? చీమ కూడా భయపడదు. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చదవండి, కొనసాగిద్దాం. చదవండి, ఎక్కడ దాకా వచ్చామో అక్కడ నుంచి చదవండి. చివరి వచనాలు కదా, 28 నుంచి 32 చదవండి. మరియు ఇది కూడా మనం కూడా పరలోకానికి చేరుకోవటానికి మన ఎదుట కూడా వీళ్ళు ఎవరంటే 7 రకాలు. 7 అనేది ఏంటి? పరిపూర్ణత గుర్తు. అర్థమైందా? శత్రువు కూడా పరిపూర్ణంగానే ఏం చేస్తుంటాడు? మన మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అయితే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. దేవుడే మన ఎదుటి నుంచి వాటన్నిటిని ఏం చేస్తాడు? వెళ్ళగొడతాడు. అందుకనే పౌలు ద్వారా దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని రాయిస్తా పెడతా వచ్చాడు. ఇంట్లో అది పెట్టుకోండి, దాన్ని ఎప్పుడు ఒక రోజుకైనా స్మరణ చేసుకోండి. ఏంటది? చెప్పండి అండి. రోమా 16:20లో ఉంటుంది. పూర్తిగా చదవండి. ఆ వాగ్దానాన్ని రోజుకొకసారైనా ఏం చేయండి? సమాధానకర్తయగు దేవుడే సాతానుడు మీ కాళ్ళ క్రింద చితుక త్రొక్కించు శీఘ్రంగానంట కదా. ఈ వాగ్దానాన్ని చాలా ఎక్కువ ప్రార్థనలో మీరు పెట్టుకొని ప్రార్థిస్తే మేలు. వాడు మన జోలికి రాకుండా ఉంటాడు. సరే, ఇంకేమంటాడు? 32-33 వచనాల్లో వారితో నిబంధన చేస్తూ వచ్చాడు. ఈ నిబంధన ఆషామాషి నిబంధన ఏమీ కాదు. నీ వారితోనైనా వారి దేవతలతోనైనా నిబంధన చేసుకునవద్దు. దేవుడే తన ప్రజలతో ఎంతగా నిబంధన చేసుకుని, వారికంటే శ్రేష్టమైన నిబంధన వారికి అప్పుడప్పుడు వచ్చేది. దేవుడు వారి మధ్యకి అప్పుడప్పుడు వచ్చేది. మనకైతే ఏమంటాడు ప్రకటన గ్రంథంలో? ఏమని చెప్పండి? మనతో చేసిన నిబంధన ఎబ్రీ పత్రికలో ఉంటుంది, ప్రకటన గ్రంథంలో ఉంటుంది. 21వ అధ్యాయంలో చదవండి, 3వ వచనం చదవండి. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలైందురు. దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడైండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు,
దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట ఏం నిబంధన అని. ప్రభు మనతో ఉంటాన్ని నిబంధన చేస్తూ వచ్చాడు. వారితో ఏం చెప్తా వచ్చాడు? బాహ్యంగా ఉంటూ నిబంధన చేస్తూ వచ్చాడు. మీరు ఆ జోలికి పోవద్దు, అదే నన్ను సేవించాలి, కానీ నేను ఎక్కడ ఉంటా? నేను మీకు అందుబాటులో మధ్యలో ఉంటానంటాడు. కానీ ఇంత సన్నిహితమైనటువంటి సంబంధం వారి మధ్య లేదు. మనకైతే అద్భుతమైనటువంటి నూతన నిబంధనలు ఉన్నటువంటి మనకు దేవుడు ఎంతగానో దగ్గరగా ఉన్నట్లుగా మనం చూస్తాం. రండి ఇప్పుడు 24వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. 24వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చదవండి. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోను అబీబును మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేసేదమని ఏకశబ్దముతో ఉత్తరమిచ్చిరి. అద్భుతంగా వాళ్ళు అంగీకరిస్తూ ఉన్నారు. దేవుని మాటలు ఏం చేస్తూ ఉన్నారు? అద్భుతంగా అంగీకరిస్తూ ఉన్నారండి. దేవుడు తన దాసుడైనటువంటి మోషే ద్వారా సెలవిచ్చినటువంటి ప్రతి మాటను మేమేం చేస్తాం? అంగీకరిస్తాం, పాటిస్తాం, వాటికి లోబడతాం, వాటిని అనుసరించి నడుచుకుంటామని ఎంత చక్కగా తేటగా చెప్తా ఉన్నారు చెప్పండి ప్రజలు. మనం కూడా జీవితంలో అంగీకరించాలి. చాలా వాటిని ప్రభు మనల్ని అంగీకరించాడు. ఒక గొప్ప సంగతి ఏంటంటే పాపులమైన మనల్ని ప్రభు అంగీకరించాడు. మనం అనేక విషయాల్ని ఈ లోకంలో అంగీకరించాలి. మొట్టమొదటిగా ఏం అంగీకరించాలి? కొన్ని ఉండే చూడండి, నా గమనంలో ఉన్నవి, నేను ఒక స్వార్థ కొరకు సిద్ధపడినటువంటివి. సరే మీకు చెప్తాను. అయినప్పటికి కూడా చూడండి, 24 నిర్గమాకాండము 24:5 వచ్చినారు కదా. మొదటి యోహాను 2:23 చూడండి. మొదటి యోహాను 2:23. మనం కూడా కొన్ని జీవితంలో కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు, కుమారుని ఒప్పుకొనివాడు. మొట్టమొదటిగా ఈ లోకస్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే తండ్రిని అంగీకరించాలి. ఒక తండ్రి అయిన దేవుడి లోకంలో ఉన్నాడని అంగీకరించాలి. తర్వాత అంటాడు ఒక మాట, 5వ అధ్యాయం ఇదే మొదటి యోహాను 5:11 కుమారుని కూడా అంగీకరించాలంటాడు. తనకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ సంగతిని కూడా ఏం చేయాలి? అంగీకరించాలి. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు అంటే రెండోదిగా ఎవరిని అంగీకరించాలి? దేవునికి ఒక కుమారుడు ఉన్నాడండి. ఆయన ఈ లోకానికి వస్తాడు, వచ్చి రక్షణ కలుగజేస్తాడు. ఈ సంగతిని కూడా అంగీకరించాలి. తర్వాత హెబ్రీ 11:18 అంటాడు, చదవండి. జస్ట్ అట్లా మీకు హింట్ ఇస్తాను. నాది సువార్త వర్తమానం ఇది. ఈ వారంలో ఎక్కడ చెప్పడానికి సిద్ధపడ్డా. అబ్రహాము శోధింపబడి అంగీకరించాను. ఏం అంగీకరించాలి? దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు, వాటిని కూడా ఏం చేయాలి? యు డోంట్ నెగ్లెక్ట్ సచ్ ప్రామిసెస్. దేవుని యొక్క వాగ్దానాలు ఏం చేయాలి? అంగీకరించాలి. అవి నీ పట్ల జరుగుతాయని. అర్థమైందా? తర్వాత ఇంకొక మాట అంటాడు, నేను సీక్వెన్స్లో పెట్టుకోలేకపోతా వచ్చాను. తర్వాత యాకోబు 1:21 చదవండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును, ఇది యాక్చువల్గా ఇది మూడోది చెప్పాలి. వాక్యాన్ని అంగీకరించాలి. తర్వాత వాగ్దానాలని, ఇది ఒక సువార్తోత్మానం కొరకు నేను ప్రిపేర్ అవుతూ వచ్చాను. అపోస్తుల కార్యాలు 17:11 ఉంటుంది కదా. ఆ బెరయ వాళ్ళు వాక్యాన్ని ఎట్లా అంగీకరించారు చూడండి. మీరు కూడా చెప్పండి. నేను కొన్ని మంచి అంశాలు మీకు హింట్ ఇస్తూ ఉంటా. అవి సువార్తోత్మానాలు వాడుకోవచ్చు. ఆ తర్వాత ఆరాధనోత్మానాలు చెప్పొచ్చు. మంచి హింట్స్ దొరుకుతూ ఉంటాయి, లీడ్స్ దొరుకుతూ ఉంటాయి ఒక్కొక్క వర్తమానం వింటున్నప్పుడు. చదవండి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించే విషయంలో కూడా ఎలా ఉండాలి చెప్పండి? ఈగర్లీ దే అగ్రీడ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఆసక్తితో, ఎంతో వేగంతో వాళ్ళు వాక్యాన్ని అంగీకరించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత సమ్ టైమ్స్
ఏం జరుగుతూ ఉంటుంది చూడండి. 2 కొరింథీ 9:13. ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరించాలి. అర్థమైందా? దేవుని యొక్క సువార్తను కూడా మనం అంగీకరించేవారిగా ఉండాలి. చివరికి ఒక మాట 2 కొరింథీ 8:17. ఏం చేయాలి? హెచ్చరికను కూడా అంటాడు కదా. స్వార్థకు నేను సిద్ధపడి, హెచ్చరిక ఏంటి? నరకం ఉన్నది. దాన్ని కూడా అంగీకరించాలి. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అపోస్తుల కార్యాలు 10:35 అంటాడు, నీతిగల ఏ జనాంగాన్నైనా నేను అంగీకరిస్తా అంటాడు. మనం ఇవన్నీ అంగీకరిస్తే, ఇవన్నీ ఉన్నాయని అంగీకరిస్తే ఇంకో చోటుకు ఉంటుంది, పరలోకముందని పరిశుద్ధాత్మను అంగీకరించాలి. ఇవన్నీ సంగతులన్నీ ఉంటాయి. ప్రభు చిత్తమైతే ఈ వారంలో నేను ఒక గృహకూడికలో ఈ సువార్త వర్తమానం పంచుకుంటాను. కొన్ని మీకు అట్లా తెలియజేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఏమంటారు లాస్ట్ చదువుది? ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాడిని ఆయన అంగీకరించును. ఓకేనా? ఇవన్నీ చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ప్రభు అంగీకరిస్తాడు, తన బిడ్డగా చేసుకుంటాడు, తన సొత్తుగా చేసుకుంటాడు, ఆత్మీయ జీవితంలో తనని నడిపిస్తాడు, తనకు సహాయపడతాడు. దేవుడు ఈ తలంపుని దీవించును.